హలో లిజనర్స్, వెల్కమ్ టు స్క్రిప్ట్ తెలుగు పాడ్కాస్ట్. నా పేరు విజయపల్ల. ఎందుకు ఆన్లైన్లో ఇండియా మీద హేట్ పెరుగుతోంది అంటే ఇది నిజమా లేకపోతే మనం అలా అనుకుంటున్నామా అనే దాని గురించి నేను చేసిన చిన్న పరిశోధన, దాని గురించి మనం ఎందుకు ఇలా అవుతుంది అనే దాని గురించి నెమ్మదిగా డిస్కస్ చేసుకుందాం. ప్రపంచం మొత్తం ఇండియాని ద్వేషిస్తోంది అనేది ఒక భావన. ఎందుకు అలా అనిపిస్తోంది అనేది పరిశోధన చేయాల్సిన ప్రశ్న. ఇప్పుడు మన ఇటీవల చూసుకుంటే ట్విట్టర్లో కానీ, అంటే ఎక్స్లో కానీ, రెడిట్లో కానీ, ఇన్స్టాగ్రామ్, టిక్టాక్, యూట్యూబ్ ఎక్కడ చూసినా ఇండియా ఇస్ డర్టీ, ఇండియన్స్ ఆర్ ఎవ్రీవేర్, టూ మనీ ఇండియన్స్, ఇండియన్ స్కామర్స్, ఇలా కామెంట్లు ఎక్కువ కనిపిస్తున్నాయి. చాలామంది భారతీయులకు ఒక సందేహం వస్తుంది, ప్రపంచం నిజంగానే ఇండియాని ద్వేషిస్తుందా? ఇందులో మొదటి నిజం, ప్రపంచం మొత్తం ఇండియాని ద్వేషించడం లేదు, కానీ ఇండియాని పట్టించుకోవడం మాత్రం మొదలుపెట్టింది. అంటే 20 years బ్యాక్ ఇండియా గురించి ఎవరు మాట్లాడేవారు కాదు. ప్రపంచంలో రాజకీయాల్లో ఇండియా పెద్ద మ్యాటర్ ఏం కాదు. కానీ ఇప్పుడు ప్రపంచంలో అత్యధిక జనాభా ఉంది, మనకి టాప్ గ్రోయింగ్ ఎకానమీ ఉంది పర్సంటేజ్ పరంగా చూసుకుంటే. గూగుల్, మైక్రోసాఫ్ట్, పెద్ద పెద్ద కంపెనీలన్నీ వచ్చి మన సీఈఓలందరూ మన భారతీయులు, హెడోబీ వీళ్ళందరూ. భారతదేశం అంటే ప్రతి దేశంలో భారతీయులు ఎక్కువ కనిపిస్తున్నారు. సో విజిబిలిటీ పెరిగితే ఎప్రిసియేషన్ కూడా పెరుగుతుంది. అలానే మనం మర్చిపోతున్నాం ఏంటంటే క్రిటిసిజం కూడా పెరుగుతుంది. ఎవడైనా ఒకడు ఎదుగుతున్నాడు అంటే వాడి గురించి 10 మంది మంచిగా చెప్తే ఒక 2-3 మాత్రం చెడ్డగా చెప్పేవాళ్ళు ఉంటారు, వాడు ఎదుగుతున్నాడనే ఉద్దేశంతో. ఇది మనం ఇన్స్టాగ్రామ్ వాటిలో చూస్తాము, ఇన్ఫ్లుయెన్సర్స్లోనే చూస్తాము, సినిమాల్లోనే చూస్తాము, అన్ని రంగాల్లోనూ చూస్తుంటాం. రెండో నిజం, సోషల్ మీడియా ప్రపంచం కాదు. సోషల్ మీడియాకి ఒకే పని ఏంటంటే నేను కోపం తెప్పించడం. అబ్జర్వ్ చేయ, నువ్వు కోపం వచ్చిన వాడు ఎక్కువసేపు యాప్లో ఉంటాడు, నిజమే కదా? నిజంగా నువ్వు ఏం జరుగుతుంది, నిన్ను ఎక్కువగా ఎవరు తప్పు చెప్తున్నారంటే నువ్వు కరెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తావు, అది హ్యూమన్ ఇన్స్టింక్ట్. అందుకే కొంతమంది కావాలని తప్పు పోస్టులు పెడతారు. నువ్వు అబ్జర్వ్ చేస్తే కొన్ని పోస్టులు అసలు ఎలా ఉంటున్నాయంటే 1990sలో జరిగిన సినిమాలవి కూడా తప్పుగా పెడుతున్నారు కావాలని, ఎందుకంటే ఎక్కువ మంది కమెంట్లు చేస్తారు. ఈ అల్గోరిథం ఎలా ట్రిగర్ అవుతుందంటే, నువ్వు ఎంత ఎక్కువ కమెంట్లు చేసి ఎక్కువగా నువ్వు వాడిని ఎవరికైనా షేర్ చేస్తున్నావు అంటే అదేదో మంచిది, అందరికీ షేర్ చేస్తున్నాడు అన్న ఉద్దేశంతో అల్గోరిథం ఇంకా ఎక్కువ మంది చూపిస్తూ ఉంటుంది. ఎక్కువ మందికి తప్పు చూపించడం వల్ల ఏమవుతుంది, వాళ్ళందరూ ఎక్కువగా కమెంట్ చేస్తున్నారు, ఆ పోస్టులన్నీ వైరల్ అవుతున్నాయి. సో తప్పు చూపిస్తూ ఉంటే ఎక్కువ కమెంట్లు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి, అండ్ వాళ్ళ పేజ్ గ్రో అయ్యే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో జనాలందరూ ఇలా చేయడం మొదలు పెడుతున్నారు. ఒక పాజిటివ్ పోస్ట్కి 500 likes వస్తాయి, కానీ అదే ఒక నెగిటివ్ పోస్ట్కి 50,000 లైక్లు వస్తాయి. అందుకే మనకు అందరూ ద్వేషిస్తున్నారు అని అనిపిస్తుంది. మూడో నిజం, విదేశాల్లో ఇండియన్ ఇమిగ్రేషన్ భారీగా పెరిగింది. ఉదాహరణకు కెనడా తీసుకుందాం. 2015లో కనిపించిన ఇండియన్ పాపులేషన్కి 2025లో కనిపిస్తున్న ఇండియన్ పాపులేషన్కి చాలా తేడా ఉంది. హౌసింగ్ క్రైసిస్ ఉంది, జాబ్స్లో కాంపిటీషన్ ఉంది, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది. అప్పుడు స్థానికులు ఎవరిని బ్లేమ్ చేసేవారు? ఎవరిని చేస్తారు? గవర్నమెంట్ కాదు కదా. తమ కళ్ళ ముందు ఎవరు కనిపిస్తున్నారు? మనమే కనిపిస్తున్నాం వాళ్ళందరి ముందును. ఎవరు వీళ్ళందరూ అనేది అందరూ చూస్తే ఎక్కడ చూసినా ఇండియన్సే కనిపిస్తున్నారు. ఇంకొకటి విషయం, ఈ వేరే దేశం వాళ్ళకి, ఇప్పుడు మనకి పాకిస్తాన్ వాడు వేరు, బంగ్లాదేశ్ వాడు వేరు, శ్రీలంక వాడు వేరు, ఓకే. కానీ ఈ వైట్ పీపుల్కి, వేరే వాళ్ళకి ఎలా ఉంటుందంటే, మనలాగా ఎవరైనా మన శరీరంలో అదే రంగులో ఉన్నవాడు ఎవరైనా వాడు ఇండియన్ అని అనుకుంటారు. అంతే తప్పి ఎరే ఇంకా 4 దేశాలు ఉన్నారా, వీళ్ళందరూ ఒకలాగే అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటారా కొంచెం అటు ఇటుగాను అనుకోవడం అని అది తక్కువ. వాడి రంగు కాకపోతే వేరే వాడు ఎవరైనా కనిపిస్తారంటే వాడు ఇండియన్ అని అనుకుంటున్నారు, ఓకే. అదొక వేరే విషయం. ఇంకొకటి 4వ విషయం, మనం వినడానికి ఇష్టం పడకపోయినా ఇంకొకటి ఏంటంటే, కొంతమంది ఇండియన్స్ కూడా సమస్యలో భాగమే. దానికి రీజన్స్ చాలా ఉన్నాయి. అందులో కొన్ని తప్పులు చెప్దాం, కొన్ని ఎక్కడెక్కడ మన వాళ్ళు ఇలాగ కొన్ని పెంటలు పెట్టారనేది విందాం. ఒకటి ఫేక్ కాలేజెస్, అంటే ఇండియాలో ఎక్కడో అక్కడ సర్టిఫికేట్ లేని వాళ్ళు లేకపోతే సర్టిఫికేట్ క్రియేట్ చేసుకుని ఈ ఆన్లైన్ డిగ్రీలు అవన్నీ సరిగ్గా ఏవో డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి ఇక్కడ పర్టికులర్గా కెనడా, ఆస్ట్రేలియా లాంటి దేశాలకి చాలామంది మూవ్ అయిపోయారు. అవన్నీ నెమ్మదిగా బయటకు వస్తున్నాయి. తర్వాత ఇమిగ్రేషన్ లూప్ హోల్స్, అంటే ఇమిగ్రేషన్లో ఏదైనా లూప్ హోల్ ఉందా అది పట్టుకుని మనం ముందుకు వచ్చేద్దామా అని తప్పితే, ఆ ఇమిగ్రేషన్లో కరెక్ట్గా ఇప్పుడు 100 మంది కరెక్ట్గా వస్తున్నారు, 10 మంది తప్పుగా వస్తున్నారు ఏదో చూపించుకుంటూ అలాగా. సో అలాంటి వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు, ఒక కేటగిరీ. ఆ తర్వాత రెంటల్ ఫ్రాడ్స్, ఇది ఒకటి నేను చాలా చూశాను కూడా, కెనడాలో కూడా చాలా చూశాను, రెంటల్గా ఫ్రాడ్లు చేయడం అవన్నీ.
ఆ తర్వాత స్కామ్ కాల్ సెంటర్స్. మీరు గూగుల్ చేస్తే ఈ స్కామ్ కాల్ సెంటర్స్ ఎవరు నడుపుతున్నారు అంటే 99% ఇండియన్స్ అనే వస్తుంది అక్కడ. వీళ్ళందరూ కూడా అమెరికాలో ఉన్న ముసలి వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ దాచుకున్న సేవింగ్స్‌లో ఉన్న డబ్బులు, అంటే వాళ్ళ జీవితం ఇంకా 5, 10 ఏళ్లలో అయిపోతుందనగా వాళ్ళ దగ్గర ఏదైతే డబ్బులు ఉంటాయో ఆ డబ్బులను నొక్కేయడానికి స్కామ్ కాల్ సెంటర్స్ అనేవి గత 20 ఏళ్ళగా రన్ అవుతూనే ఉన్నాయి. దీన్ని ఎవడు ఆపట్లేదా మరి ఏంటనేది ఏమి తెలీదు. ఎవరికి ఎంత కట్ అవుతుందో తెలీదు, కానీ ఇవాళ కంటిన్యూ అయితే అవుతూనే ఉన్నాయి. అది కూడా టార్గెటెడ్ ముసలి వాళ్ళకి. ఆ తర్వాత ఇంకో మెయిన్ థింగ్ రూల్స్ని ఇగ్నోర్ చేయడం. ఏదైనా రూల్ ఉందంటే ఈ రూల్ ఎందుకు, ఇది మనకు అవసరం లేదు అని ముందుకు వెళ్ళిపోయే మొండి ఇండియన్స్ వల్ల మిగిలిన ఇండియన్స్, పాటించే ఇండియన్స్ కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది. 99 ఇండియన్స్ మంచి వాళ్ళే ఉంటారు, కానీ ఆ వైరల్ అయ్యి మన పేరు ఇండియా అంటే వీళ్ళు బ్యాడు అని అందరినీ బ్లేమ్ చేసే వాళ్ళ పర్సంటేజ్ 1% మాత్రమే ఉంటుంది. ఇంకొకటి, ఐదో నిజం, ఆన్లైన్ ఎయిట్కి ఒక బిజినెస్ మోడల్ ఉంది. నువ్వు ఒక వీడియో పెట్టు, ఇండియా ఈజ్ అమేజింగ్ అని, 10,000 వ్యూస్ వస్తాయి. ఎందుకు ఇండియా కెనడాని నాశనం చేస్తుంది, ఎందుకు ఇండియన్స్ అమెరికాని నాశనం చేస్తున్నారు, ఎందుకు H1B ఇలా తగలబడిపోయింది, ఇండియన్స్ ఎందుకు ఇలా చేశారు? ఇప్పుడు H1B మీద వచ్చిన వాళ్ళు చైనీస్ వాళ్ళు కూడా ఉన్నారు, H1Bలో వచ్చిన వాళ్ళు యూరోపియన్స్ ఉన్నారు, వేరే వేరే దేశం వాళ్ళు కూడా ఉన్నారు, కానీ ఇండియా అనే H1B అని వెంటనే అందరికీ ఇండియా ఇండియా అని 100% కనిపిస్తుంది. ఎందుకు ఇలాగా H1B వాళ్ళు ఇండియన్స్ ఎందుకు ఇలాగా దేశాన్ని నాశనం చేస్తున్నారంటే 10 లక్షల వ్యూస్ వస్తాయి. ఎందుకంటే అమ్ముకుపోయేది ఏంటంటే కోపం. ఇలాంటి మన నిజాయితీగా ఉన్నవాళ్ళు, లేకపోతే అసలు వీళ్ళు ఎవరు ఇలా చేశారు అని చూసేవాళ్ళు వీళ్ళందరూ ఎక్కువ వ్యూస్ ఇస్తారు. ఇండియా ఈజ్ అమేజింగ్ అంటే మాకు తెలుసులే అంత అమేజింగ్లో అని మనం ఆ వీడియో చూడడం, ఓపెన్ చేయడం. ఆరో నిజం, ఇది మొత్తం ముస్లిమ్స్ కుట్రేనా అంటే దానికి పర్టికులర్ సమాధానము లేదా దాని పట్ల రుజువు ఎవిడెన్స్ ఏమీ లేదు. అవును, కొన్ని పాకిస్తాన్ బేస్డ్ అకౌంట్స్ ఉన్నాయి, ఓకే, కొన్ని ఇస్లామిస్ట్ అకౌంట్స్ ఉన్నాయి, యాంటీ హిందూ అకౌంట్స్ ఉన్నాయి, అలాగే యాంటీ ముస్లిం అకౌంట్స్ కూడా ఉన్నాయి, కొన్ని వెస్టర్న్ వార్ ఫైట్ అకౌంట్స్ ఉన్నాయి, చైనా ప్రోపగండా అకౌంట్స్ కూడా ఉన్నాయి, ఇండియన్ పొలిటికల్ ట్రోల్ చేసే అకౌంట్స్ కూడా ఉన్నాయి. అయితే ఈ అకౌంట్స్లో ఎంతమంది వాటిని ఫాలో అవుతున్నారు, ఎంతమంది నిజంగా వాళ్ళు ఉన్నారు, ఎంతమంది ఇన్ఫర్మేషన్ కోసం ఉన్నారు, ఎంతమంది ఫన్ కోసం ఉన్నారు, ఇది ఎవరి దగ్గర తెలియదు మనకి. అందులో బాట్స్ కూడా ఉంటాయి ఆ అకౌంట్స్లో వాటిల్లో. సో ఇది ఓన్లీ పాకిస్తాన్ వాళ్ళు చేయిస్తున్నారా అంటే కొన్ని అకౌంట్స్ ఉన్నాయి అలాంటి వాళ్ళకి, బట్ ఎంతకని చేయిస్తారు? ఒక అకౌంట్, వన్ సింగిల్ అకౌంట్ మొత్తం ఇండియాని డిఫెండ్ చేయగలదా? ఇండియన్స్ అందరూ ఇలా ఉంటారని డిఫెండ్ చేయగలదా? లేదు కదా. ఉంటాయి 2-3 అకౌంట్లు అలాగా. నీకు ఇప్పుడు మన పాడ్కాస్ట్ వింటున్న వాళ్ళు చాలామంది దగ్గర ఫేక్ అకౌంట్లు ఉంటాయి, వేరే వేరే పర్పస్లకి. సో అకౌంట్లు అనేవి ఉంటాయి, బట్ దానికి మనం ఎలా రెస్పాండ్ అవుతున్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఏడు నిజం, మనం ఏమైనా ఇమేజ్ని డ్యామేజ్ చేస్తున్నామా అంటే కొంతవరకు అవుననే అనొచ్చు. ఎందుకంటే ప్రపంచం ఇండియా గురించి నేర్చుకునేది అంటే న్యూస్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా. అక్కడ మనం ఏం చూపిస్తున్నాం? రిలీజియన్ వార్స్, పొలిటికల్ వార్స్, హేట్ కామెంట్స్, అబ్యూస్, ఇవి ఎక్కువగా కనిపిస్తే వాళ్ళు అదే ఇండియా అనుకుంటారు కదా. మన న్యూస్ ఛానల్ పెట్టామనుకోండి, మనమే ఇప్పుడు 99% నెగిటివే ఉంటుంది న్యూస్ ఛానల్ అంతాను. ఫారినర్, ఓకే, వాడు ఎక్కడికో వచ్చాడు, ఇండియా వచ్చాడు అనుకుందాం పోని, ఫస్ట్ టైం ఇండియా వచ్చాడు, హోటల్లో కూర్చున్నాడు, న్యూస్ ఓపెన్ చేస్తే డే 1 నుంచి రాత్రి ఉదయం 6 నుంచి సాయంత్రం 10 వరకు నువ్వు ఇండియాని తిడుతున్నట్టు, అక్కడెక్కడో రేపు జరిగింది, ఆ రేపుని కప్పపుచ్చడానికి పోలీసులు ఇలా చేశారు. ఇప్పుడు 150-140 బిలియన్ మందిలో ఒక ఇష్యూ జరిగితే అదంతా నువ్వు ఇండియన్స్ అంతా ఇలాగే నువ్వే చెప్తున్నావు ఒక టీవీ పెట్టి ప్రపంచానికి. ఇన్నాళ్ళు టీవీ అంటే ఒక ఇండియా అదే అన్నట్టు ఉండేది, కానీ ఇప్పుడు ప్రపంచంలో నువ్వు ఎక్కడున్నా టీవీ చూడొచ్చు. ఒక తప్పుని నువ్వు గ్లోరిఫై చేసి ఆ తప్పునే 10 సార్లు రిపీట్ చేసి బ్రేకింగ్ న్యూస్ అని చెప్తూ, అది బ్రేకింగ్ న్యూస్ అని ఎవరు చెప్పారు? నీకు అది బ్రేకింగ్ న్యూస్, ప్రపంచానికి కాదు. ఇండియా వాంట్స్ టు నో అంటావు, ఎవరు చెప్పాడు? నేను అడిగాను, నేను ఇండియాలో ఉంటే నేను అడుగుతున్నాను. కానీ ఇండియాలో మీరు వింటున్నారు, మీరు అడిగారా నాకు ఇది కావాలి ఇండియా వాంట్స్ టు నో? వాడెవడు ఇండియా వాంట్స్ టు నో అని చెప్పి టీఆర్పీ కోసం వాడరుస్తూ ఉంటే మనం అందరూ ఎస్ బీ వాంట్ టు నో అని చెప్పి మనం ఫీల్ అయిపోయి ఎందుకు మనకి ఆ గొడవ ఏదో అక్కడ. కానీ వింటాం, ఎందుకంటే యాంగర్, ఆ కోపం ఏదైతే మనం ఆ టైంలో, ఇప్పుడు ఎక్కడెక్కడో ఏవో కోపాలు వస్తాయి మనకి, అవన్నీ ఎక్కడ చూపిస్తాం? ఇలాంటి న్యూస్లు చూసినప్పుడు ఈ అదలు ఇంతే, ఈ ఇండియన్స్ అందరూ ఇంతే అని మనం తిట్టుకుంటూ ఉంటాం. మరి పక్కోడు పైవాడు ఇంకెందుకు కామ్గా ఉంటారు, వాళ్ళు రెచ్చిపోతారు. సో ఇవన్నీ చూపిస్తుంటే వాళ్ళు అదే ఇండియా అనుకుంటారు కదా. అది ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, ప్రపంచం ఇండియాని హేట్ చేస్తుందా అంటే దానికి సమాధానం ఏం లేదు. ప్రపంచం ఇండియాని గమనిస్తోంది, అది మాత్రం చూడగలుగుతాను నేను.
కొంతమంది ఇండియన్ ప్రేమిస్తున్నారు. బయట చాలామంది ఫారినర్స్ ఇప్పుడు మీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్‌లో దేర్ ఆర్ వెరీ గుడ్ ఫారినర్స్ హూ టాకింగ్ వెరీ గుడ్ అబౌట్ ఇండియా. తెలుగు మాట్లాడే జపనీస్ ఒక అబ్బాయి ఉన్నాడు. అలానే ఇంగ్లాండ్, పోలాండ్‌లో తెలుగు మాట్లాడే ఒక అమ్మాయి ఉంది. ఒక అబ్బాయి ఫ్రమ్ ఫిన్లాండ్. ఆ అబ్బాయి కూడా తెలుగులో మాట్లాడుతూ, తెలుగు సినిమాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సో, మంచి చెప్పే అకౌంట్స్ వాళ్ళు కూడా ఉన్నారు. బట్ వీ ఆల్వేస్ గ్లోరిఫై. ఎవరు మన గురించి బ్యాడ్‌గా చెప్తున్నారు, ఎవరు ఇండియా గురించి ఇలా అంటున్నారు. సో, అదొకటుంది. తర్వాత చాలామంది ఇండియాని విమర్శిస్తున్నారు. యెస్, విమర్శించే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. అరే నిన్నే విమర్శిస్తున్నారు, ఆఫ్టర్ ఆల్ నిన్ను. అంటే 140+ బిలియన్ ఉన్న పాపులేషన్లో నువ్వేదైనా చేస్తే నిన్ను విమర్శిస్తున్న వాళ్ళు 140 బిలియన్ పాపులేషన్ ఇండియాని ఎందుకు విమర్శించలేరు బయట వాళ్ళు? లాజిక్ అర్థమైంది కదా. కొంతమంది ఇండియా చూసి భయపడుతున్నారు. ఇండియాని నిజంగా చెప్తున్నాను కంట్రోల్ అంటే ఇప్పుడు మన ఇండియా పొలిటికల్గా నేను చాలా పాలిటిక్స్ మాట్లాడిన మన పాడ్కాస్ట్లో. బట్ జియో పొలిటికల్గా చూసుకుంటే కనుక చాలా కంట్రోల్ ఉంటుంది మీకు. మన ఇండియా లాంటి కంట్రీని చాలా కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఎవరు? యూరోప్ పక్క నుంచి కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తుంది. యూఎస్ 99% మన ఇండియాని ఎంతవరకు కంట్రోల్ చేస్తే అంత కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తుంటుంది. చైనా పక్క నుంచి కంట్రోల్ చేస్తుంటుంది. రష్యా. సో దీస్ ఆర్ వెరీ బిగ్ కంట్రీస్. అంటే ఇప్పుడు తెలుస్తుంది కదా మీకు, వార్ ఏదైనా స్టార్ట్ చేయాలంటే వాళ్ళు ఏం వెనకనట్లేదు వార్ స్టార్ట్ చేయడానికి. ఓకే, అలాంటి కంట్రీస్ ఇండియాని కంట్రోల్ చేస్తాయి. ఏదైనా మనం స్టార్ట్ చేద్దామన్నా, ఏదైనా మనం ఎండ్ చేద్దామన్నా, ఏదైనా వేరే కంట్రీతో పార్ట్నర్షిప్ పెట్టుకుందామన్నా చాలా చాలా ఇవన్నీ చాలా దగ్గరగా అబ్జర్వ్ చేసి ఇండియాని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. సో మన ఎదుగుదలని వాళ్ళు అసూయపడుతూ ఇవన్నీ చేయడానికి కూడా ఉంటుంది. ఏమంటారు, చాలా పాలసీస్ అవన్నీ కూడా మనం ఎందుకు ఇంట్రడ్యూస్ చేయట్లేదు, ఆ కంట్రీలో ఉంది మన కంట్రీలో ఎందుకు లేదు, ఇది ఎందుకు మనం ఇలా చేస్తున్నాం అంటే దానికి చాలా రీజన్స్ ఉంటాయి. ఇట్స్ నాట్ జస్ట్ ఓవర్ నైట్లో వెళ్ళి చేద్దాం అని ఏదైనా చేద్దామంటే కూడా 140 బిలియన్ పీపుల్, ఇమాజిన్ అంతమందికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ సెట్ చేసుకుంటే ఏదైనా చెయ్యాలంటే ఇప్పుడే కాదు, ఈయన అంటే పిఎం మోడీ గురించే కాదు, అసలు ఇన్ జనరల్ ఏదైనా పెట్టాలి, ఏదైనా చెయ్యాలి ఇంతమందికి అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. ఎందుకంటే నువ్వు నీ ఫ్రెండ్స్, నీ చిన్నప్పటి నుంచి నువ్వు పెరిగిన నీ ఫ్రెండ్స్ 5 కలిసి ఒక ట్రిప్కి వెళ్ళండి, ప్లాన్ చేయండి. ఎంత కష్టమో ఆలోచించండి. మీ ఫ్రెండ్స్ 5 ఒప్పించి ఒకే ప్లేసు ఒకే టైంలో మనం కలుద్దామో ఒక వీకెండు అని అనడానికి మీరు ఎంత శ్రమ పడాలి. అదేంటి మీరు 5 కలిసి చదువుకున్నారు, కలిసి పెరిగారు, కలిసి ఆడుకున్నారు, ఇప్పుడు మామూలుగా కలుద్దాం అనేసరికి ఇంత ఎందుకు వస్తుంది డిస్కషను? నవ్ ఇమాజిన్ 140 బిలియన్ పీపుల్ని నువ్వు ఏదైనా ఒక చోటకి తీసుకురావాలన్నా, లేకపోతే అందరినీ కలిపి ఒక అగ్రిమెంట్కి పెట్టాలన్నా, అందరూ కలిసి ఒకటి పాటించాలన్నా ఎంత కష్టం. చాలా టఫ్ కదా. దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అందుకనే ఇవన్నీ చాలా మెయిన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి మన ఇండియా ఎదగడానికి, ఎదగకపోవడానికి, ఎంత ఎదిగిందో అక్కడే ఉండిపోవడానికి, వాటికి రీజన్స్. ఒకప్పుడు ప్రపంచం ఇండియా గురించి మాట్లాడేది కాదు. ఇప్పుడు ప్రపంచం ఇండియా గురించి రోజు మాట్లాడుతుంది. అది ప్రేమ వల్ల కావచ్చు, అది విమర్శ వల్ల కావచ్చు. కానీ ఒక విషయం మీరు మాత్రం నిజంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ప్రపంచం ఇండియాని ఇగ్నోర్ చేయలేని స్థాయికి ఇండియా వచ్చేసింది. సోషల్ మీడియాలో కనిపించేది ప్రపంచం కాదు, ప్రపంచంలో ఉన్న కోపం, భయం, అసూయ, అభిప్రాయాలను యాంప్లిఫై చేసిన అద్దం మాత్రమే. ఇండియాని అందరూ ప్రేమించడం లేదు, అలానే ఇండియాని అందరూ ద్వేషించడం కూడా లేదు. కానీ ఇండియా గురించి అందరూ మాట్లాడడం మాత్రం మొదలుపెట్టారు, ఇంకా మాట్లాడుతూనే ఉంటారు. ఇప్పుడు ఇండియన్స్ బయట ఎలా ఉండాలి, వేరే కంట్రీకి వెళ్తే ఎలా ఉంటే వాళ్ళకి నిచ్చే అవకాశం ఉంది, అండ్ మనం ఎలా వాళ్ళతో ఇంటిగ్రేట్ అవ్వాలనేది కొన్ని పాయింట్స్ చెప్పుకుందాం. మనం ఎక్కడ తప్పు చేస్తున్నామని కూడా దీన్ని బట్టి చూద్దాం. ఒకటనిమైన నిజం చెప్పాలంటే, విదేశాలు వెళ్ళిన చాలామంది భారతీయులు కొత్త దేశంలో జీవిస్తున్నారు, కానీ ఇంకా పాత దేశం మైండ్ సెట్తోనే జీవిస్తున్నారు. లోకల్ లాస్ని ఫాలో చేయడం సరిపోదు, లోకల్ కల్చర్ని కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కెనడాకి వెళ్ళి కెనడాని ఇండియాలో మార్చాలని చూస్తే అక్కడ గొడవ వస్తుంది. ఇంటిగ్రేషన్ అంటే ఐడెంటిటీని కోల్పోవడం కాదు. కొంతమంది అనుకుంటారు నేను నా కల్చర్ని ఎందుకు మార్చుకోవాల్సిన అవసరం లేదు. కానీ అవసరం లేదు, కానీ కొత్త దేశం కల్చర్ని కూడా గౌరవించాలి. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ కూడా అంటే బాణసంచా గట్ట కాలుస్తారు కొన్ని ఈవెంట్స్ అప్పుడు. రాత్రి 11కి ఆపియాలి. జనరల్గా 11కి ఆపియాలంటే ఇంకా కొంతమంది 10:30కి మొదలు పెడతారు, 11:15, 12 అక్కడక్కడ చేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఒక రూల్ 11కల్లా అన్నీ ఆగిపోవాలి అంటే దాని రూల్ అంటే ఏంటి? ఆగిపోవాలన్నమాట. ఇప్పుడు తెల్లవాళ్ళు చేసుకుంటారు ఇలాంటివి ఫైర్ వర్క్స్ అవన్నీను, కానీ 11కి ఆగిపోవాలంటే ఆపేస్తారు వాళ్ళు. మన వాళ్ళు 10:30కి మొదలు పెడతారు. ఎందుకంటే ఈవినింగ్ సినిమాకి వెళ్ళో, రాత్రి బిర్యానీ తినడం లేట్ అయ్యో మనం చేయాల్సిన పని కొంచెం డిలే అవుతుంది. దానివల్ల ఏంటంటే కాల్చాల్సిన టైము సాయంత్రం ఇక్కడ 7కి, చెప్పాలంటే వింటర్లో 4కి 4:30కి చీకటి పడిపోతుంది. కానీ జనాలు ఏంటంటే
వాళ్ళు ఆ టైం కూడా లేట్, ఇంకా 11 దాకా టైం ఉంది కదా, 10:30కి మొదలు పెడదాంలే అని మైండ్ సెట్ ఉంటుంది ఇంకా మన వాళ్ళకి. అది మార్చుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, మొదటి జనరేషన్ ఇమిగ్రెంట్స్ ఇలా అనుకుంటారు, మన వాళ్ళ మధ్య ఉంటే చాలని. రెండో జనరేషన్ వాళ్ళు మనం ఈ దేశంలో ఒక భాగం అని అనుకుంటారు. అంటే మీ పిల్లలు ఎవరైతే పరదేశంలో పుడతారో వాళ్ళు అదే వాళ్ళకి హోమ్ల్యాండ్. ఇంకా ఇక్కడికి నుంచి వెళ్ళిన వాళ్ళు, అంటే ఇండియాని వదిలి వెళ్ళిన వాళ్ళకి ఇంకా ఇండియానే హోమ్ల్యాండ్, కానీ అక్కడ పుట్టిన వాళ్ళకి అక్కడే పుట్టి పెరుగుతున్నారు కాబట్టి అక్కడే హోమ్ల్యాండ్. కానీ మీలాంటి వాళ్ళు చేసే తప్పుల వల్ల వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అది మీరు కూడా గ్రహించాల్సిన అవసరం ఉంది. అండ్ అబ్రాడ్కి వెళ్ళినప్పుడు కేవలం జాబ్ని తీసుకెళ్ళద్దు, రెస్పాన్స్ని కూడా తీసుకెళ్ళండి. నీ బిహేవియర్ వల్ల వాళ్ళు నిన్ను మాత్రమే జడ్జ్ చేయరు, కొన్నిసార్లు 1.4 బిలియన్స్ని జడ్జ్ చేస్తారు. రీసెంట్గా ఒక పోస్ట్ కూడా పెట్టాను నేను. ఏంటంటే, ఒక ఇండియన్ కనుక నోబెల్ ప్రైజ్ వస్తే ఒక ఇండివిజువల్గా చూస్తారు, వాడు ఇండియన్ అని చూడరు. వాడు గొప్పవాడు, వాడికి అందుకే ఇచ్చింది నోబెల్ ప్రైజ్ అని చూస్తారు. ఒక ఇండియన్ ఫ్రాడ్ చేస్తే ఇండియన్స్ అందరూ ఇలాగే ఉంటారు, ఇండియన్స్ అందరూ వెధవలు, స్కామర్స్ అని అంటారు. అది పద్ధతి కాదు అలా చూడడానికి, కానీ రియాలిటీ అదే, అలానే చూస్తాం. లోకల్గా వాళ్ళు వేరే భాష మాట్లాడి నేర్చుకోవడానికి ప్రయత్నించు, వాళ్ళని రెస్పెక్ట్ చూపించు. అలానే సిస్టంలో లూప్ హోల్స్ ఏదైనా ఉండి రూల్స్ని మానేయవచ్చు అని అనుకుంటే, ఆ లూప్ హోల్స్ని పక్కన పెట్టి రూల్స్ని ఫాలో అవ్వు. తప్పితే అది ఎలా బైపాస్ చేయాలి, దీన్ని ఎలా నేను బయటికి రావాలి అనేది ఆలోచించొద్దు. ఎందుకంటే మనం ఆలోచించినప్పుడు ఇది ఎలా బైపాస్ చేయాలని చూస్తాము. లోకల్స్ వాళ్ళు అసలు ఈ రూల్ ఎందుకు ఉంది, ఈ రూల్ ఇలా ఉండడం వల్ల మనకి లాభం ఏంటి అనేది ఆలోచిస్తారు. అర్థమైంది? అవి రెండు డిఫరెంట్ వే ఆఫ్ థింకింగ్. అదే కమ్యూనిటీతో కలవండి. ఇండియన్ కమ్యూనిటీ మాత్రమే కాదు, లోకల్ కమ్యూనిటీ కూడా ఉంది, అందులో కూడా మీరు కలవాలి, అందులో కూడా మీరు పార్టిసిపేట్ చేయాలి. జస్ట్ నేను ఇండియన్ కమ్యూనిటీతోనే ఉంటాను, నా 10 మంది ఇండియన్స్తోనే మాట్లాడుతూ ఉంటాను, దివాళీను దసరాలు సెలబ్రేట్ చేసుకుంటాను, తప్పు అది. మీరు ఒక పరాదేశానికి వెళ్ళినప్పుడు వాళ్ళ లోకల్ ఏవైతే ఈవెంట్స్ ఉంటే వాటికి కూడా వెళ్ళి మీరు హెల్ప్ చేయాలి. అక్కడ చాలామంది వాలంటీర్స్ ఉంటారు, వాళ్ళలో మీకు తెలుసుకోలేని కథలు, వినాల్సిన బాధలు ఎన్నో ఉంటాయి. మీరు అవన్నీ వెళ్తే తెలుస్తుంది. అంతే తప్పితే మనం బీరు పట్టుకుందామా, మనం బిర్యానీ తిన్నామా అని తప్పితే, అలా వీకెండ్ వచ్చిందంటే ఇలాగే నలుగురితోనే ఉండాలని అనుకుంటే తప్పితే మీరు దేశాన్ని యూజ్ చేయొద్దు. కంట్రిబ్యూట్ చేయండి, ట్యాక్స్ కట్టండి, వాలంటీరింగ్ చేయండి, ఇందాక చెప్పినట్టు పార్టిసిపేట్ చేయండి అన్నింటిలోనూ. విదేశాల్లో విజయం అంటే మన దేశాన్ని మర్చిపోవడం కాదు, కొత్త దేశాన్ని కూడా మనదిగా భావించడం. పాస్పోర్ట్ మారితే మనిషి మారడు, కానీ మనిషి ఎదిగితే ప్రపంచాన్ని చూసే విధానం మారాలి. విదేశాల్లో జీవించడం అంటే మన దేశాన్ని రిప్రజెంట్ చేయడం కాదు, మన విలువలను రిప్రజెంట్ చేయడం. సో మీరందరూ కూడా మీ ఫ్రెండ్స్ వాళ్ళందరికీ కూడా కొంచెం ఇది చెప్తారని ఆశిస్తున్నాను. అదండి ఈరోజు పాడ్కాస్ట్ గురించి. ఇండియా నిజంగా ఎవరెవరు హేట్ చేస్తున్నారు, ఎంతమంది హేట్ చేస్తున్నారు, ఏంటి అనేది మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు విజయపల్ల. నెక్స్ట్ పాడ్కాస్ట్ వరకు